ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని యాకోబుకు చెప్తున్నాడు అంటే, దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియమైన వర్లరా, మరి దేవుడు యాకోబుకి ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను అని చెప్తున్నారు. నిజమే, యాకోబుతో దేవుడు చెప్పినదేంటి, నెరవేర్చేదేంటి? మరి యాకోబు 4 దిక్కులకి కూడా వ్యాపిస్తాడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 దిక్కులలో తను వ్యాపిస్తాడు. అంటే అభివృద్ధి చెందుతాడు, విస్తరిస్తాడు. అంతేకాకుండా అతని మూలముగా, అతని సంతానము మూలముగా ఆశీర్వదించబడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ప్రతి స్థలములో, వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దేవుడు యాకోబుకు తోడై ఉంటానన్నాడు. వెళ్ళిన ప్రతి చోట ఎటువంటి అపాయాలు రాకుండా కాపాడతాను అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, మరలా ఏ దేశం నుంచి అయితే తను మరి ఏ బేర్షెబా నుంచి అయితే బయలుదేరి వెళుతున్నాడో మరలా ఆ స్థలానికి దేవుడు యాకోబుని నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడో అది చెప్పింది నెరవేర్చేవాడండి. నెరవేర్చే వరకు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యాకోబు జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడుగా ఉన్నాడు. యాకోబును బట్టి 12 గోత్రాలు వచ్చి ఉన్నాయి. ప్రియమైన వర్లరా, ఇలా యాకోబు ఎంతగానో విస్తరించాడు, ఫలించాడు, అభివృద్ధి చెందాడు. ప్రభువు ఏమైతే యాకోబుకు చెప్పి ఉన్నాడో మరి దానిని నెరవేర్చాడు. నెరవేర్చేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. కావున ప్రభువు ఏమైతే మనకు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చువాడండి. మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో ఆయన, అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చువాడు. మరి యాకోబు అక్కడ చేస్తున్న పని దేవుణ్ణి ప్రార్థన చేయటమే. కావున ఈ ఉదయకాలమందు ప్రభువు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రార్థన చేయవలసిన భారము నీ మీద ఉన్నది. కాబట్టి ప్రార్థించు. ప్రభువు నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యమును, ప్రతి పనిని కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.